దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి జ్ఞాని అయిన సొలొమోను రాసిన పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. నా షఖీ, నీవు తీర్షా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు, టెక్కెములనెత్తిన సైన్యముల వలె, ఆ సైన్యము వలె భయం పుట్టించు దానవు. ప్రార్థన. ప్రేమగల దేవా, పరిశుద్ధ తండ్రి, చదవబడినటువంటి లేఖనములలో నుండి మీరు నాతో మాతో మాట్లాడతారన్న ఆశతో, దేవా నిరీక్షణతో నీ మీద ఆనుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఆ వాక్యం యొక్క భావము మాకు మీరు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయతలోనూ సంపూర్ణ సిద్ధి పొందే దిశగా మమ్మల్ని అందరిని నడిపించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోండి. నీ దాసుడు వట్టి వాడే తండ్రి, నీ సిలువ చాటున మరుగు చేసి నీ దాసుని నోట నీ మాటలుంచి నీ ఆత్మచేత ప్రత్యక్షపరిచి నాతో మాతో మాట్లాడి మహిమంతా మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఈ పరమగీత గ్రంథం 1వ అధ్యాయము నుండి 1వ వచనము నుండి చదివి ధ్యానిస్తూ ఇప్పుడు 6వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా ధ్యానించడానికి ముందుకొచ్చాము. దేవుడి దయతో ఆయన బయలుపరుస్తాడు. ఇక్కడ నా షఖీ అంటే నా ప్రియురాలా అని అర్థం. నేను ప్రేమించినటువంటి ఓ నా షఖీ అని అర్థం పిల్లారా. అందుకని దేవుడు తన ప్రేమ ఎప్పుడూ కూడా మనల్ని చాలా హత్తుకునేటట్లుగా, దగ్గరికి చేర్చుకునేటట్లుగా, హృదయ అంతరంగాలలో ఎంత చోటు మనకిచ్చినట్లుగా ఆ పిలుపులో భావన కనిపిస్తుంది మనకి. నా షఖీ, నా షఖీ, ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. అది మళ్ళీ నా ప్రాణేశ్వరి అన్నారు లేదా? కాబట్టి ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఆ పిలుపులోనే కొంత అర్థమైపోవాలి. అయితే అలా పిలుస్తూ ఆయన ఏమంటున్నారంటే, నీవు తీర్షా పట్టణము వలె సుందరమైన దానవు. చూసారా, మన దేశంలోనూ కాశ్మీరు, తర్వాత ఈ బెంగళూరు, కొన్ని పట్టణాలు చాలా అందంగా ఉంటాయి. దేశంలో కాకుండా వేరే దేశాల్లో కూడా చాలా అందమైన దేశాలు, పట్టణాలు కూడా ఉన్నాయి. దాంతో కొందరు పోల్చి ఈ విధంగా ఆ పట్టణంలా ఉంటాం, పట్టణంలో పలానా తాజ్మహల్ లాగా ఉంటాం, ఇలాగా. ఇప్పుడేమో తీర్షా పట్టణము వలె సుందరమైన దానవని సంఘ కన్యకును గూర్చి పరమప్రియుడైన యేసు ప్రభువారు అంటున్నాడు. షూలమ్మితి కన్యకును. ఈ తీర్షా పట్టణం అంటే ఏంటంటే అది కూడా సుందరమైనది. ఎలాగనుకుంటే యెహోషువ కాలములో కనాను దేశానికి స్వాధీనం చేసుకునేటప్పుడు ఇదివరకే అక్కడ తీర్షా రాజు ఒకడున్నాడు ఆ పట్టణాన్ని కట్టుకొని. కానీ వీరు వెళ్ళి వాళ్ళతో యుద్ధమాడి వారిని జయించేసి ఆ పట్టణాన్ని
యెహోషువ, కాలేబు, ఇజ్రాయిలందరూ తమ స్వాధీనం చేసుకున్నారు. ఐగుప్తు నుండి వారు ప్రయాణమయ్యి కనాన్ దేశానికి వెళ్ళినప్పుడు వీళ్ళకంటే ముందు కొంతమంది అన్యజనులు ఆ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే, ఇది నా సొత్తైన జనులకు నేను ఇస్తానని దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుడు మరి వీళ్ళని అక్కడ తీసుకెళ్ళేంత వరకు కూడా మరి చుట్టుప్రక్కల ఉన్న జనాలు ఏం చేశారనుకుంటే ఆ భూభాగాన్ని తమ స్వాధీనములో ఆక్రమించుకొని కట్టేసుకున్నారు. పెద్ద పెద్ద పట్టణాలు కట్టుకున్నారు, కోటలు కట్టుకున్నారు, దాన్ని జయించి తీసుకున్నారు. అప్పటికే అది చాలా అందంగా ఉన్నటువంటి పట్టణం, అప్పుడే కట్టుకున్నారు. ఆ విషయాన్ని మనము యెహోషువ గ్రంథము 12:24 చూడగలం. చదవండి. ద్వితీయోపదేశకాండం తర్వాత ఉంటుంది. పన్నెండు 24. అవును. అలా చివరికి వచ్చేస్తే తీర్సా రాజు, అంటే వీళ్ళు వెళ్ళి కనాను దేశాన్ని ఆక్రమించుకొని ఈ రాజులందరినీ కూడా జయించారట. కాలేబు, యెహోషువ, ఆ కాలములో ఉన్న కాల్బలమంతా సైనికులందరూ. హల్లెలూయా. ఈ తీర్సా రాజు ఆ పట్టణాన్ని కట్టుకున్నాడు అందంగా, సుందరంగా. అయితే ఇజ్రాయేలు కొంతకాలం వరకు కూడా యెరూషలేమును రాజధానిగా చేసుకొని నడిపించిన ఈ సొలొమోను కొడుకైనటువంటి రెహబాము తన వల్ల రాజ్యం రెండుగా విడిపోతే యరొబాముని పిలిపించి ఇజ్రాయిలందరూ కూడా మా మీద రాజుగా ఉండమని యరొబాముని నియమించారు. యూదా గోత్రం ఇంకో గోత్రం కలిపి మాత్రము సపరేట్గా యెరూషలేములో ఉన్నారు, వాళ్ళకి రాజధాని. ఇప్పుడు ఇజ్రాయిల్ 10 గోత్రాల వారు వేరే దేశాన్ని, రాష్ట్రాన్ని అంటే నియమించుకున్నారు కదా. అప్పుడు వాళ్ళకి రాజధాని వెంటనే ఎలాగైతే ఎలా వచ్చేస్తుంది? ఉన్నపాటున మనకు రాజధాని హైదరాబాదులో ఉండేది, ఉన్నపాటున ఆంధ్ర సపరేట్ అయిపోయిన తర్వాత విజయవాడలో కడదాం అనుకున్నారు, వైజాగ్లో కడదాం, లేదా గుంటూరులో కడదాం అనుకున్నారు. ఇంకా ఒక స్థిరమైన నిర్ణయం కూడా రాలేకపోతుంది. అలాగే వారు రాజధానిగా చేసుకోవడానికి ఉన్నది కదా, పాత ఏదో ఉంది అది అక్కడ చేద్దాం అనుకొని తీర్సా పట్టణాన్ని వారు ఏం చేశారనుకుంటే, ఇది వరకే అందంగా ఉన్న పట్టణం అది, అక్కడ ఇజ్రాయేలు రాజులు పరిపాలించారు అక్కడ ఉండి. అర్థమవుతుందండి? దాన్ని మనము మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది. తర్వాత అక్కడి నుంచి ఆ రాజధాని మార్చేసుకున్నారు. అంటే తీర్సా పట్టణము నుండి మరలా సమరయను కట్టుకున్నారు రాజధానిగా. ఈ సమరయ పట్టణం కూడా ఎలా ఏర్పడిందంటే, ఒక వ్యక్తి దగ్గర కొండల మీద భూభాగాన్ని కొనుక్కున్నాడు. ఆ కొండల మీద భూభాగాన్ని ఒక వ్యక్తి దగ్గర ఈ ఒమ్రి అనే రాజు కొనుక్కున్నాడు, ఇజ్రాయెల్ రాజు. దాన్నేమో ఆ పట్టణపు స్థల వానరు ఉన్నారు కదా, అతని పేరుని బట్టే దానికి షోమ్రోను అని వచ్చిందనమాట. తర్వాత యేసయ్య కాలానికి వచ్చేసరికి సమరయ స్త్రీని చూసారా, ఆ షోమ్రోను కాస్త ఏమైందండి, సమరయ. అది చరిత్ర. హల్లెలూయా. చదవండి ఒకసారి రాజుల గ్రంథము 16:23. యూదా రాజైన
అవును. ఆ ఒమ్రి ఇజ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరాలు ఏలాడట. 12 సంవత్సరాలట. 6 సంవత్సరాలేమో తిర్సాలో ఏలాడు, మరో 6 సంవత్సరాలేమో షోమ్రోనులో పరిపాలించాడు. అంటే ఇజ్రాయేలు రాజులు ఆ పట్టణాన్ని వాడుకున్నారు ఒక కేంద్రంగా, ఒక క్యాపిటల్గా, ఒక రాజధానిగా. అంటే ఆ పట్టణం ఎంత అందంగా ఉంటుంది, అర్థమైందా లేదా? అందుకనే సొలొమోను రాజు కూడా దేంతో పోల్చాడండి చెప్పండి? తీర్సా పట్టణంలాగా నువ్వు ఎలాగున్నావన్నారండి? సుందరముగా ఉన్నావు అన్నారు. మళ్ళీ తర్వాత ఏమన్నారండి? యెరూషలేమా, చదవండి, చదవండి. అదే పరమగీత గ్రంథము, తీర్సా పట్టణము వలె సుందరముగా ఉన్నావు, యెరూషలేమంత సౌందర్యవంతురాలు. చూసారా ప్రియులారా? ఇక్కడ సుందరమైనది అనే మాట, సౌందర్యవంతురాలు అనే మాట కాస్త పైన తెలుసుకోవాలి. జస్ట్ చిన్న భావం ఏంటంటే, సుందరమైందంటే అందంగా ఉంటాయి, ఓకే. కానీ ఈ యెరూషలేమంత సౌందర్యవంతురాలు అన్నారు కదా, సౌందర్యమైతే సుందరంగా ఉండడమే కాదు, దాన్ని ప్రేమించాలనిపిస్తుంది. హల్లెలూయా. ఈ 2 లక్షణాలు కూడా సంఘానికి ఉంటుంది. దేవుడు మనల్ని ఏం చేశాడండి? సంఘాన్ని ఎంతో అందంగా చూశాడు. అందం మాత్రమే కాదు, మీరు నాకు కావాలి అనుకొని ఆయన మనల్ని ప్రేమించాడట. ఇంతకీ సూలమ్మితి సంఘం కన్యకకు ఉన్న అందమేంటండి చెప్పండి? ఆయనకి ఇంకా నచ్చేది, నిజానికి చెప్పాలనుకంటే తీర్షా అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? తీర్షా అంటే ఆనందము. ఏంటండి? తీర్షా అంటే ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి, సంతోషకరమైన, ఆనందకరమైన లేదా మనోహరమైనది అని అర్థం. మనలో ప్రియులారా దేవుని కృపను బట్టి, దేవుని వాక్యమును బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని నీతిని, న్యాయమును బట్టి ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి, ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. అప్పుడే మనం ఆయన దృష్టికి కూడా ఆహా నిజంగా ఎంత సుందరముగా ఉన్నావు, సౌందర్యంగా ఉన్నావు. అందుకే పౌలు అన్నాడు, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. ఫస్ట్ ఆనందించుడు అంటాడు, మరలా చెప్పుచున్నాను మళ్ళీ ఆనందించండి అంటాడు. కాబట్టి యాజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవునిగా ప్రతి ఒక్క హృదయాలలో, ప్రతి వ్యక్తి యొక్క నోటి మీద చిరునవ్వు ఉండాలి, ప్రేమతో పలకరించాలి. ప్రైజులాడండి, ప్రైజులాడండి. ఎస్, మన నోట నిండా నవ్వు ఉండేను అంటుంది లేఖనం. ఆ చిరునవ్వు, ఆ నవ్వు, ఆ ఆనందము దేవుని దృష్టికి చాలా సంతోషం అనిపిస్తుంది. దేవుని బిడ్డలే ఇంత ఆనందం ఉండదు. చాలామందికి మూడీగా ఉంటారు. ప్రైజ్లాడు చెప్పినా ప్రైజ్లాడమ్మా అంటారు, ప్రైజ్లాడని అంటే అంటారు. అంటే వాళ్ళని చూసి దేవుడు ఏ విధంగా ఆనందపడతాడండి? నవ్వు ఉండదండి చాలామంది. తీర్షా పట్టణం అంటే, యెరూషలేం అంటే శాంతి నగరం, సమాధాన నగరం. తీర్షా పట్టణం అంటే సుందరమైన, మనోహరమైన, ఆనందకరమైన పట్టణం. కాబట్టి అలా నువ్వు ఉన్నావు అంటున్నాడు దేవుడు.
మన బ్రతుకులో ఎప్పుడు మన నోట నవ్వు ఉండాలి, చిరునవ్వు ఉండాలి, హృదయములో ఉల్లాసం ఉండాలి. దేనిని బట్టి? దేవుడు తాను మనకిచ్చిన రక్షణను బట్టి. అవునా? మనము 7వ కీర్తన 5వ చరణం అనుకుంటాను, బహుశా నా మెమొరీ కాస్త బాగుంది అనుకుంటే అది అయి ఉండొచ్చు. కాస్త తప్పింది. 4వ కీర్తన 5 కాదండి, 4వ కీర్తన 7వ వచనం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఏంటిది ఏమా? ధాన్యం పండినప్పుడు కంటే, ద్రాక్షారసాలు విస్తరించినప్పుడు కంటే, జోబు నిండా డబ్బులు ఉన్ననాటి కంటే, ఆస్తుపాస్తులు ఉన్ననాటి కంటే, దానికంటే గొప్ప ఆనందం ఏటట అంటే దేవుడిచ్చిన రక్షణ. హల్లెలూయా. ఆ రక్షణను బట్టి ఏం చేయాలంటే మనం ఎప్పుడూ దాన్ని ఏమంటుంది లేఖనము? రక్షణానందం. కీర్తన 50లో అంటారు కదా, 50 బహుశా అనుకో, 50 51. అయ్యా నీ రక్షణానందము నాకు మరలా పుట్టించమంటాడుగా. దావీదు కీర్తనల్లో 51లో 12, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. రక్షణను బట్టి ఆనందము అది డిపాజిట్. ఏమట చెప్పండి? డిపాజిట్. అది ఎవరైనా తీయగలరా? తీయలేరు. ఆ రక్షణ అనేది మనకున్నప్పుడు దాంతో ఆనందం కూడా ముడిపడి ఉంది. డిపాజిట్ అది ఎవడు తీయకూడదు. అర్థమైందండి? వ్యాధులు కానీ, రోగాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవి రక్షణతో ఉన్న రక్షణానందాన్ని తీయడానికి వీలు లేదు. వచ్చిన చిక్కు, వచ్చిన దరిద్రం అంతా ఏంటంటే రక్షణ పొందిన వారు కూడా ఎప్పుడూ ఆనందపడరు. అర్థమవుతుందండి? దేవుడు ఇంత గొప్ప రక్షణ ఇస్తే ఆనందం ఉండదు. ఆ తీర్సా పట్టణంగా మనోహరంగా ఉండరు. యెరూషలేములాగా సౌందర్యంగా, సుందరంగా హృదయము, మనసు ఉండదు. ఎప్పుడు ఏడుపు మొహమే, ఏడుపు కొట్టు మొహాలే, జిడ్డు మొహాలే. కొందరిలో అండి నేను ఎప్పుడు ఎవరిని చూసినా ప్రేమతో నవ్వుతూ పలకరిస్తాను. నాకు చాలా ఇష్టం. ఎందుకు బాబు అంటే అది రక్షణ నైజం. దేవుడు మనకిచ్చిన రక్షణ యొక్క నైజం. రక్షణతో రక్షణ ఆనందం కూడా దేవుడు ఇచ్చేశాడు. కాబట్టి మీరు ఎలా ఉన్నారు తెలుసా? తీర్సా పట్టణములాగా, యెరూషలేములాగా సుందరంగా, సౌందర్యంగా ఉన్నారని మనల్ని చూసి పొంగిపోవాలండి యేసయ్య. ఏంటయ్యా మీరు అలా పొంగిపోతున్నారంటే, నువ్విచ్చిన రక్షణ ప్రభువా. నువ్విచ్చిన రక్షణకి ఏమిచ్చినా సరే రుణం తీరుతా. ఆ రక్షణ కొన్ని కోట్లు ఇచ్చి నేను కొనుక్కోగలనా? అదే అటువంటిది నీవు నాకు ఉచితముగా ఇచ్చారు. దానికంటూ గొప్ప భాగ్యం ఉంది తండ్రి అని రక్షణను బట్టి ఆనందించినప్పుడు ఆయన మనల్ని చూసి ఇంత అందంగా కనబడుతున్నారేట్రా బిడ్డలారా, కూతురులారా, కొడుకులారా అంటాడు ఆయన. అది అర్థమవుతుందండి? అంత మ్యాటర్ అందులో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత వచనం చదవండి. అదే పరమగీత గ్రంథంలోనే 6వ అధ్యాయంలోనే 4వ వచనం మిగతా పదాలు ఏమంటుందని మళ్ళీ టెక్కెముల నెత్తిన సైన్యము వలె అన్నాడు. భయము పుట్టించు దానవు. చూసారా? ఎప్పుడు నీ హృదయంలో ఆనందము, సంతోషము, రక్షణను బట్టి ఉన్నా నిన్ను చూచి శత్రువులు భయపడాలి. హల్లెలూయా. మిత్రులు, స్నేహితులందరూ కూడా నిన్ను చూసి ధైర్యపడాలి. హల్లెలూయా.
శత్రువులకేమో శత్రువుల గుండెల్లో నువ్వంటే భయం కలగాలి. నీ మిత్రులు, నీ స్నేహితులు, వాళ్ళ యొక్క హృదయాల్లో నిన్ను బట్టి ఏం కలగాలండి? ధైర్యం కలగాలి, వాళ్ళకు సంతోషం కలగాలి. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట అండి. నీవు టెక్కెములను ఎత్తిన, టెక్కెములను ఏంటనుకుంటున్నారు? బ్యానర్స్, పతాకాలు. కొన్ని పతాకాలు ఎత్తారు చూసారా యుద్ధానికి వెళ్ళేటప్పుడు? అంటే జెండాల టైపులోనే బ్యానర్స్ చూసారా? ఆ బ్యానర్స్ అన్నమాట. లేదనుకుంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద మెట్టల మీద కూడా సైన్యం వ్యూహం తీరు ఉండేదన్నమాట రెడీగా. ఓ సైడ్ ఏమో ఒక 2000 మంది, ఇంకో సైడ్ 2000 మంది, ఆ పక్క 2000 మంది. ఆ దూరం నుంచి చూస్తే చీమల దండు ఒక క్రమబద్ధంగా స్కూల్ పిల్లలు తెల్లవారు డ్రిల్ చేసి ఏంటి జెండా వందనం ఏది చేస్తారు, వందే మాత్రం, అప్పుడు లైన్గా ఉంటారు, యూనిఫామ్ అలా కనబడుతున్నారు అన్నమాట. అప్పుడు ఆ దేశ ప్రజలందరికీ ఎంత ధైర్యం, ఆహా మాకేం భయం లేదు, ఎందుకంటే మా దేశం పక్షాన, మా తరపున, ఈ ప్రజల పక్షాన యుద్ధమాడడానికి ఇంత సైన్యము ఉంది అనుకుని దేశ ప్రజలు సైన్యాన్ని చూసి సంతోషపడాలి. అటువైపు శత్రువులేమో భయపడాలి. అలా కనిపించాలట మనం. హల్లెలూయా! అందుకే టెక్కెములనెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. అర్థమవుతుందండి? ఎవరికి భయం? ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు నిన్ను చూసి గడగడ గడగడ వణిగిపోయి పడిపోద్ది అంతే. వచ్చిన చిక్కంతా తారుమారైపోయింది. ఒక్కోసారి దెయ్యాలని చూసి, మనల్ని చూసి దెయ్యాలు గడగడాలి, కానీ ఒక్కోసారి వీళ్ళు గడగడ గడగడలాడి పడిపోతుంటారు. అర్థమవుతుందండి? అర్థమైందా లేదా? పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ శక్తి అంటే నిన్ను చూసి దెయ్యాలు గడగడ వణికిపోయి పడిపోవాలి. నువ్వు గడగడ వణికిపోయి పడిపోవడం కాదు. నిన్ను చూస్తే దానికి భయం. ఏమన్నాడు ఆయన? నేను అన్నానా, ఆయన అన్నాడా? భయం పుట్టించుదానవు. ఎలా ఉండాలి నువ్వు? టెక్కెములనెత్తిన బ్యానర్స్ పట్టుకోవాలి. అందరూ కూడా పెద్ద పెద్ద బ్యానర్స్, పతాకాలు పట్టుకోవాలి. ఈ పతాకం ఎవరిది? యేసయ్య. ఎందుకంటే మేము యుద్ధానికి రెడీగా ఉన్నాం. ఏమనుకున్నాం? మన బ్రాండ్ వేరు, సిలువ బ్రాండ్, విలువైనది, శక్తివంతమైనది, శాంతియుతమైనది. పాపాన్ని ఏం చేస్తుంది? పాపాన్ని, మరణాన్ని, శాపాన్ని నామరూపములు లేకుండా చేసేది, దుష్ట శక్తులను. అంత స్టాండర్డ్ బ్రాండ్ ఆ పతాకం పట్టుకొని మేము ఉన్నాం అని నువ్వు ధైర్యం ఉండాలి. అవతల వ్యక్తులు కూడా నిన్ను చూసి ధైర్యము తెచ్చుకోవాలి. శత్రువులేమో నిన్ను చూసి ఏం చేయాలి? భయపడిపోవాలి. అలా ఉండాలి సంఘం అంటే. చెప్పాడుగా, సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు కూడా నిలువనేరదన్నట్టుగా ఉండాలి మనం. ఈ లోకనాథులు కూడా సంఘం ఎదుట భయపడేటటువంటి స్థాయిలో సంఘం ఎదగాలి. అలా ఎదగాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. దేవుని వాక్యమును చక్కగా చదవాలి, నింపుకోవాలి. ఆయన చెప్పిన ప్రతి మాట మీద నమ్మకం ఉండాలి. పరిశుద్ధత, నీతి, న్యాయం, స్వపరభేదము లేకుండా న్యాయాన్ని తీర్చాలి, అనుభవించాలి, అనుసరించాలి. అలా ఉన్నప్పుడు నీతిమంతుడు సింహములే అలా ఉంటామన్నమాట. అది మనలో లేకుండా, మనలో లొసుగులు ఉంటే మనం కూడా
సాతాను దెయ్యాలు కదా, పిల్ల దెయ్యాలు కూడా భయపడిపోతారు. సంఘం అట ఎలా కనబడుతుందట, టెక్కెములో నెత్తిన ఇదిగా రా వస్తున్నాం, రారాజు యేసయ్య పతాకం పట్టుకుని వస్తున్నాం యుద్ధానికి, కాసుకో యేసు నామములో పో దురాత్మ పో, కటకట కటకట వణికిపోయారు. ఎన్నో దెయ్యాలు వెలగొట్టామండి మేము. ఏం బాబు గుర్తుందా మీకు? గుర్తుందా లేదు? ఎన్ని దెయ్యాలు. జస్ట్ ఇంకా ఫోన్ చేసేలా పడుకుంటాను అన్నప్పుడు 10:30, 11 టైంలో వచ్చి, అన్నయ్య అలా ఏమైంది, ఏమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది వదినంటే, యోహాను గారు వాళ్ళ వదిన మీద దెయ్యం పడితే, మీరు పాటలు పాడకండి నా చెవులో ఏవో కాలిపోతుందంటే, ఆయన పాడితే ఇలా నిల్చొని అక్కడ పడిపోయి పారిపోయింది. యోహాను వాళ్ళ అక్క కూతురు భారతి మీద కూడా మళ్ళీ పిలిస్తే ఆమె గట్టిగా అరిచింది, ఎలుగుబంటిలాగానే, యేసునామములో పో అంటే గడగడ వదిలేసి పారిపోయింది అంతే. ఆ పిన్ని గారు చనిపోయారు. ఏం పేరు, పార్వతి పిన్ని అనుకుంటున్నా, సత్య చెల్లి వాళ్ళ అమ్మగారు. మధ్యరాత్రులు పిలిచారు, అన్నయ్య దెయ్యం పోవట్లేదండి ఇంటికి వెళ్తే, పో అని అంటే అలా గడగడ గడగడ తెలిసి అలా గుడి ఉంది, ఆ గుడి దగ్గర పడిపోయింది. ఏంటన్నా నువ్వు ఎక్కడ ఉన్నావని నన్ను అడుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నావు అనుకుంటే, సంఘం అంటే దుష్ట శక్తులకు కూడా భయమే. అలా ఉండాలి. చిలంగి చేతబడి శక్తులు, కాస్మోర, గజకర్ణ, గోకర్ణ ఇలాంటి మంత్ర విద్యల శక్తులు ఉన్నాయి కదా, నిన్ను చూసి గడగడ వణికి పారిపోవాలి. శత్రువులు కూడా నిన్ను చూసి భయపడారే, వీళ్ళకి ఏం అనకూడదురా బాబు, ఏదైనా అంటే వాళ్ళ దేవుడు ఒప్పుకోడు అన్న భయం పుట్టించే భక్తితో, పరిశుద్ధతతో, నీతితో, న్యాయముతో ఉండాలి. చాలామంది యేసయ్యకు ఒక రౌడీ మోకను వాడుకున్నట్టుగా కూడా వాడుకుంటారు. వీళ్ళు చేసిన పని సరిగా ఉండదు. నేను గట్టి ప్రార్థన చేస్తే ఏటవుతుందో తెలుసా, రౌడీని పంపించేస్తాను యేసయ్యని తెలుసా అన్నట్టుగా వీళ్ళు సరిగా ఉండరు. గొడవలంతా కొలాయిల దగ్గర, కాలువల దగ్గర. కోడి రెట్ట పడిందనో ఈ గొడవలే, చెంబులు, చాటలు, చీపుర్ల దగ్గరే, లేదా 150 దగ్గరే దెబ్బలాడేసి ఎవరిని తీసుకొస్తారు? రౌడీని దించినట్టుగా. నేను గట్టి ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేస్తే నువ్వు ఉండవు. యేసయ్య అలాంటి శబ్దాలకు సాయం చేయడు. హల్లెలూయా. అర్థమైందా? హేతువు లేని శాపం కూడా తగలదు. హల్లెలూయా. ఆ హేతు ఉన్న శాపం తగులుతుందంటే అది దేవుడి చిత్తం, మనమేం చెప్పలేం. కానీ హేతువు లేని శాపాలు నువ్వు ఎంత చేసినా తగలదు, ఎవడు శపించినా నీకు తగలదు. అర్థమైందా? నాకు మనసు బాధ పెట్టేశావు, నీకేటవుతుందో చూసుకో అంటే ఏమీ అవ్వదు, నువ్వేం భయపడక. హల్లెలూయా. ఏంటి దేవుడు రౌడీ అనుకున్నావా వాళ్ళ తరపున వచ్చి నిన్ను కొట్టడానికి? అలాగే యేసయ్యను కూడా ఈ మనుషులు వాడుకుంటారండి. అయితే వీళ్ళు వాడుకుంటే యేసయ్య వచ్చేస్తాడు అనుకుంటున్నారా? రాడండి. ఆయన జెంటిల్ మ్యాన్, ఆయన న్యాయాధిపతి. హృదయ అంతరంగాలు ఎలా ఉన్నదో ఆయన తెలుసు. దాన్ని బట్టే ఫలం ఇస్తాడు తప్ప నువ్వు గట్టిగా మోకాలు వేసి ప్రార్థన చేసినంత మాత్రాన నీ శత్రువు మీద వెళ్ళి ఆయన కత్తేసాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనాధారం. ఒక వ్యక్తికి శిక్ష ఎప్పుడు వెయ్యాలో, ఎంత వెయ్యాలో, అసలు ఇవ్వచ్చో లేదో, నీ ప్రార్థన కరెక్టో లేదో ఆయన తెలుసు. కాబట్టి దేవుడే మన పక్షమును యుద్ధం ఆడాలి అనుకుంటే నీతి న్యాయం మనం తప్పకూడదు. అర్థమవుతుందండి? కనుక మనల్ని చూసి శత్రువులు భయపడేటట్లుగా ఉండాలి అంటే మన భక్తి, మన ప్రార్థన, మన పరిశుద్ధత, వాక్యానుసారమైన జీవితం, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నడిపింపు, ఇవన్నీ మన బ్రతుకుల్లో ఆయన వెంబడిస్తూ వెళ్ళాలి. అప్పుడు చూసారా, ఎలీషాను బోడివాడ అన్నారు. వస్తే ఏమొచ్చాయండి? ఎలుగుబంట్లు వచ్చాయి.
అర్థమవుతుందండి? ఎందుకంటే పెర్ఫెక్ట్గా నువ్వు ఉన్నావు కాబట్టి దేవుడు చూసుకుంటాడు. ఆ దేవుడు శిక్షించాడంటే అది న్యాయమే. అలా భయము పుట్టించేటటువంటి సైన్యముగా మనం తయారవ్వాలి. అలా తయారవ్వాలనుకుంటే ఇదిగో నీతియుక్తమైనటువంటి ఆత్మీయ పరిశుద్ధ జీవితం తప్పనిసరి, ప్రార్థనా జీవితం తప్పనిసరి, వాక్యము లేఖనాల మీద విశ్వాసము పట్టు తప్పనిసరి. అర్థమైందండి? నీకు వచ్చిన రోగం కూడా నిన్ను చూసి భయపడి పారిపోవాలి. అర్థమవుతుందా? ఇదే ఇంటిలో ఇంకా అప్పుడు కడుపులో ఉన్నాడు బాబు జోసెఫ్. కానీ ఇది చర్చ్, ఇప్పుడు పాత ఇల్లు ఉంది కదా అలాగా, గురునాయుడు గారి అలాగుంటే మధ్యరాత్రి 1:30-2 ఈ టైంలో, ఏమండి నేను కాస్త వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటే, ఎల్లు అన్నాను. రా అంటే చూస్తున్నానులే ఎల్లు అన్నాను. సరే, మన చర్చ్ ఎదురు సరోజు వాళ్ళ ఇల్లు ఉంది కదా, జస్ట్ ఆ కాలువ దాటారు అంతే. వాళ్ళ కాలువ దాటి ఇలా వెళ్ళి పడిపోయింది అంతే. మతి లేదు, పెద్ద ఊపిరి తెస్తుంది. ఏంటి ఇలా పడిపోయారంటే ఆ పక్కింటి సహోదరి నలపడి అక్కగారు వచ్చి చెప్తే, సరే ఎవరు నువ్వు రా వెళ్దాం అనుకో, ఆ సందులోకి తీసుకెళ్ళాను. మరి తర్వాత రాలేదు. మనమంటే అంత భయం కలగాలి దెయ్యాలకి, దురాత్మలకి, చెలంగి, చేతబడి శక్తులకు కూడా. అర్థం? రోగాలకు కూడా, కరోనా రోగమును కూడా యేసయ్య బిడ్డలంటే భయం కలిగించాలి. అవునా కాదా? చెప్పండి. అలా ప్రార్థన చేయాలి. ఆ టైంలో కూడా జాగ్రత్తగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రార్థన చేశాం. అయ్యా, నీ సెలవు లేకుండా ఎవ్వరు కూడా చనిపోరు. ఎందుకు అంటే మా ప్రాణాలు ట్రిపుల్ ప్రొటెక్షన్. పరిశుద్ధాత్మ దేవుని చెయ్యి, తండ్రి అయిన దేవుని చెయ్యి, రక్షకుడైన యేసయ్య చెయ్యి. ఆ 3 చేతుల్లో ఆయన మనల్ని పట్టుకుంటే ఇంకెవడండి మన ప్రాణాలు? ఆయన సెలవైతే తప్ప మనలో ప్రాణాలు పోవు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడాను. హల్లెలూయా. అంటే నిన్ను రోగం కూడా టచ్ చేయడానికి, వ్యాధి కూడా నిన్ను టచ్ చేయడానికి, ఏ లారీ, బస్సు, ట్రైను, కరెంటు షాకులు కూడా నిన్ను టచ్ చేయడానికి భయపడాలి. హల్లెలూయా. ఖచ్చితంగా భయపడతాయి. ఇదిగో ఇలా జీవించినప్పుడు దేవుడి కొరకు. అలాగనే పిల్లారా, ఒక మాట అన్నాడు కదా ఆయన, సైన్యము అన్నాడు. మళ్ళీ ఏమన్నాడండి? సైన్యం అంటే సైనికుడు అవ్వాలి నువ్వు, సైనికుడు. అలా ధైర్యంగా ఉండి యేసయ్య పక్షాన పోరాడాలి, నీ కొరకు పోరాడాలి, నీ సంఘము కొరకు కూడా పోరాడాలి. ఈ పోరాటాల కోసం చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆ యోధా పత్రిక మీద అయ్యగారు, అపోస్తులుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ అయ్యగారు పోరాడండి అనే ఒక పత్రిక బుక్కే రాశారు. అందులో 2-3 పేజీల్లో ఉంటుంది. మనము విశ్వాసము కాపాడుకోవడానికి పోరాడాలి, సువార్త పక్షమున పోరాడాలి, సత్య బోధ నిమిత్తము పోరాడాలి. ఇలా పోరాటం అని చెప్పాడు. తప్పనిసరిగా అలా పోరాడాలి అంటే ఎవరికి సాధ్యం? సైనికుడు అవ్వాలి, సైనికుడు అవ్వాలి. సైనికుడు అవ్వాలి అనుకుంటే సైనికుడు ఎలా యుద్ధ పోరాటం చేయాలని నేర్చుకుంటాడు. అలా నేర్పించువాడే దేవుడు. హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథంలో 18వ కీర్తన అనుకుంటాను, 35వ వచనమో ఏదో బహుశా చూస్తున్నాను నేను కూడా. అందులో దావీదు కీర్తనలోనే ఉంటుంది. 18 చెప్పాను కదా, 18:34 నా చేతులకు యుద్ధము చేయడము నేర్పించేవాడు దేవుడే. హల్లెలూయా.
నా బాహువులు అంటే నా చేతులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నేర్పించాడు కాబట్టి ఆయన. మామూలుగా కర్రతో చేసిన విల్లు కాదు అది, ఇత్తడి విల్లు, బరువు ఉంటుంది. అది ఎత్తి విల్లెక్కి పెట్టి బాణం పెట్టి శత్రువు గుండెల్లో కొడితే శత్రువు చావు దెబ్బ తిని పడి ఉంటాడు. అంత బలము నా దేవుడు నాకు నేర్పించాడో అని దావీదు అంటున్నాడు. ఈ కీర్తన ఆల్రెడీ 2 సమూయేలు 22వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి మనము యుద్ధము చేయుట కూడా నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మనమందరము యుద్ధ సైనికులుగా కనబడతాం. మనమందరం యుద్ధానికి బయలుదేరేటటువంటి ఒక వ్యూహం తీరిన సైన్య సమూహం కనబడతాం. అప్పుడు మనం టెక్కెమలను ఎత్తుకొని బ్యానర్స్ పట్టుకొని, ఇది మా ఉన్నటువంటి హీరో యేసయ్య మా పక్షమును యుద్ధానికి రెడీ అనుకొని మధ్యాకాశంలో ఉన్న దురాత్మలతో పోరాడాలి. దినదినము మనకు ఎదురవుతున్న సమస్యలు శోధనలతో పోరాడాలి. కాబట్టి ఇటువంటి పోరాటము, ఆత్మీయ పోరాటము దేవుడు నేర్పువాడు. కనుక ప్రియదేని బిడ్డలారా, ఆయన ఏమన్నాడండి? టెక్కెములనెత్తిన సైన్యము వలె భయం పుట్టించు దానవు. అందుకే తిమోతికి అపోస్తులుడైన పౌలు అన్నాడు, 2 తిమోతి 2వ అధ్యాయము బహుశా 3వ వచనం అనుకుంటాను, చూడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఓ తిమోతి నాతో కూడా శ్రమను అనుభవించు, కత్తి పట్టుకో, ముందుకు వెళ్ళు. శత్రువులు ఎవరు? శత్రువులు మనుషులు కాదు. మనుషులు ఎవరు మన శత్రువులు కారు. దురాత్మ శక్తులు కొన్ని ఉండి వాళ్ళల్లో ఏం చేస్తాయండి? దైవ కార్యాలు అడ్డు చేస్తాయి. ఆ అడ్డుపడుతున్న దైవ కార్యాలకు అడ్డుపడుతున్న దురాత్మల్ని మనం జయించాలనుకుంటే తుపాకులు, బాంబులు, కత్తులు పట్టుకుంటే కాదు, యేసయ్య వాక్యమనే ఖడ్గాన్ని పట్టుకొని జయించాలి. అందుకే అంటున్నాడు ఆయన, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు, నాతో కూడా కలిసి పోరాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా పోరాడాలి అనంటే మంచి సైనికులు వలె, మంచి సైనికులు. మళ్ళీ పౌలు అంటాడు, గుర్తుందా? అదే 2 తిమోతి పత్రిక చివరి అధ్యాయంలో మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. ఇక్కడేమో మంచి సైనికుడు అన్నాడు, అతనేమో మంచి పోరాటం అన్నాడు. అంటే చెడ్డ పోరాటాలు కూడా ఉన్నాయి. అంటే చెడ్డ సైనికులు కూడా ఉన్నారు. అర్థమైందండి? చెడ్డ సైనికులు ఉన్నారు, చెడు పోరాటాలు కూడా ఉన్నాయి. అదెందుకయ్యా మనకి? మంచి సైనికుడు, మంచి పోరాటం ఉంది. ఏంటా మంచి పోరాటం చెప్పండి? చెప్పేశాడు ఆయన, మంచి పోరాటము పోరాడి తిని ఇక నా కొరకు జీవ కిరీటం ఉన్నది. అంటే మనకు మంచి పోరాటము ఇహ సంబంధమైన వాటి కోసం పోరాడకుండా పరసంబంధమైన వాటి కొరకు మనం మిస్ కాకుండా ఉండడానికి, పరసంబంధమైన నిత్య జీవము, బహుమానాలు, ఆయన జీవకిరీటము, ఆయన పక్కన కూర్చునే సింహాసనం పక్కన కూర్చునే చోటు, పరలోకములో మనకు దేవుడు అనుగ్రహించే గురుతరమైన ఉద్యోగాలు, బాధ్యతలు, బహుమానాలు, అది పోగొట్టడానికి మన మీద దాడి చేస్తాయి కొన్ని శక్తులు, దురాత్మ సమూహాలు. అబద్ధాలతోనూ, అసత్యాలతోనూ, అవినీతితోనూ, నీలో ఉన్న కోపము, పాపము, శాపము, ద్వేషాలు నీలో ఎక్కువ చేసి
భ్రష్టుడిగా చేసేటట్లుగా వీటి మీద మనం జయిస్తూ ఉండాలి. అది మంచి పోరాటం. అయితే అయ్యగారు మరి దేనికోసం పోరాడాలి? మన దేశం అంతా, మన దేశం మీదకి చైనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు వస్తారు అనుకోండి యుద్ధానికి, మాకు అక్కర్లేదు అనకూడదు, తప్పు. దేశభక్తి ఉండాలి కాబట్టి దేశ పౌరునిగా మనం ఏం చేయాలి? పోరాడాలి. అది కూడా అవసరమే. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మన పోరాటం ఏంటి? పాపం మీద, శాపం మీద, అసత్యం మీద, అబద్ధాల మీద, అవినీతి మీద పోరాడి మనము నీతి తప్పకుండా, న్యాయము తప్పకుండా, పరిశుద్ధత, భయము, భక్తి, పొరుగువాన్ని ప్రేమించి, దేశాన్ని ప్రేమించి, ఇతరులకు మేలు చేసే విధంగా, యేసయ్యకు మహిమకరంగా అందరూ కూడా చనిపోయినా నరకానికి పోకుండా పరలోకం వెళ్ళేటట్లుగా వారు వెళ్ళాలి, మనము వెళ్ళాలి. ఆ విధంగా చూసుకుంటూ పోరాటం చేయాలి. పిల్లారా, అది మంచి పోరాటం. కనుక మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. నువ్వు కూడా మంచి సైనికుడు అవ్వు. అంటే మంచి సైనికుడు మనం అవ్వాలంటే మంచి పోరాటం ఏదో కూడా మనకు తెలియాలి. హల్లెలూయా. మంచి పోరాటము పోరాడిన వాడే మంచి సైనికుడు అవుతాడన్నమాట. హల్లెలూయా. కాబట్టి మంచి పోరాటం ఏంటి? చెప్పాడు కదా, నా పరుగు కడముట్టి. అంటే ఆయన పరుగు ఏంటి? దేవుడు తనకు అప్పగించినటువంటి పని, ఆత్మల రక్షణ, సంఘాల స్థాపన, సంఘాలు నడవలసిన విధానము. పౌలు బహుముఖ ప్రజ్ఞాశాలి, చాలా వరాలు, చాలా జ్ఞానం ఉంది. అన్ని విధాల తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చి సమాప్తి చేసుకున్నాడు హ్యాపీగా. అలాగే దేవుడు మన బ్రతుకుల్లో కూడా కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. దేవుని సంబంధమైన పనులు, సువార్త చెప్పడం, ప్రార్థన చేయడం, స్తుతించడం, మంచి సాక్షిగా ఉండడం, యేసయ్య ప్రేమ మన బ్రతుకుల్లో సాక్షిగా ఉండడం, సత్యం కోసం పోరాడడం, క్రీస్తు సువార్త కోసం పోరాడడం, ఇవన్నీ కూడా మంచి పోరాటాలు. తెల్లవారు కొలాయిల దగ్గర పోరాడే పోరాటం మంచిదా? బజార్లో వ్యాపారం దగ్గర పోరాటం మంచిదా? పొద్దస్తమానం రోజు ఇంట్లో పోరాటమే మంచిదా? అది కాలువల దగ్గర పోరాటం మంచిదా? అది చెప్పండి అయ్యా. ఎవరైనా పోరాడుతున్నారు అలాగా? ఆ పోరాటాలు మరింత మనకు ద్వేషాన్ని, కోపాన్ని, అసూయను, కుళ్ళును, కుట్రను ఎక్కువ నేర్పుతాయి. ఎందుకంటే అరిచి 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 అలిసిపోవడం. నీ కాలు అడ్డు పెట్టానా? పెట్టలేదు, తీసే. బింది నువ్వు ముందు పెట్టావా? తీసుకో. క్యూలో నేను కదా, సరే నువ్వు తీసుకో. ఏంటి చెంబు మీద మాదే, అది తీసుకో. అయిపోయింది కదా. ఒక చెంబు కోసం లాక్కొని పీక్కొని లాక్కొని ఆఖరికి ఆ చెంబు 2 బద్దలైపోద్ది అంతే. ఈ పోరాటాలు పిల్లారా, చాలామంది డబ్బులు అప్పిస్తారు, అప్పు దగ్గర పోరాటం. గిన్నెలు ముంతలు తీసుకెళ్తారు. ఆ గిన్నె మాదేలాగా ఉంది, ఆ గొడుగు మాదేలా ఉంది. ఈ పోరాటాల మీద ఎక్కువ దృష్టి ఉంచి అసలు పోరాటం పోరాడేసరికి అలిసిపోతారు. ఏమయ్యా అంటే ఏమన్నా ఇంతవరకు పోరాడానికి ఇంకేం ప్రార్థనలేండి, ఆ తర్వాత చూసుకో. అది అసలు పోరాటం తప్పించడానికి ఈ చెడ్డ పోరాటాలన్నీ మనం ముందు సాతానుడు పెట్టిస్తుంటాడు. అందుకే ఇది అవసరమా అనవసరమా వదిలేయి అని వదిలేయాలి. అసలైంది ఏదో, అందుకే సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టి మంచి పోరాటం చేయాలి. మంచి సైనికుడవై అప్పుడు దేవుడు వెరీ గుడ్ రా బిడ్డ, అనవసరమైన విషయాల్లోకి జోక్యం వెళ్ళడం లేదు నువ్వు, వెరీ గుడ్ వెరీ గుడ్, అవసరమైంది ఏదో అదే పట్టించి
నా కొరకు, నీ కొరకు, నీ భవిష్యత్తు కొరకు జీవిస్తున్నావు. అందుకే రా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎలాగున్నావు తెలుసా, నువ్వు టెక్కెమలనెత్తిన సైన్యముల భయం పుట్టించేస్తున్నావు అందరినీ. నువ్వంటే శత్రువుల గుండెల్లో సింహస్వప్నం. హల్లెలూయా. శత్రువు గుండెలో సింహస్వప్నం అంటే ఏంటో తెలుసా? ఏనుగట పడుకొని కలగంటదట. కని 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 ఆ ఏనుగు తను కనిన కలలో సింహం వచ్చి పీక పట్టేసి తొండం మొత్తం చీల్చేసినట్టుగా కల వచ్చేసరికి ఆ కలలోనే చచ్చిపోతాయి కొన్ని. అర్థమైందండి? అలాగా జింకలు ఇవన్నీ ఏమవుతాయంటే కళ్ళలోనే చచ్చిపోతాయి. దానికే ఈ సామెత వచ్చింది, అతడు తన శత్రువుల గుండెల్లో సింహ స్వప్నం. అంటే సింహం కలలో వచ్చిన కలగనే గుండాగి చచ్చిపోదు. అలాగా క్రైస్తవ సైన్యం అనగానే శత్రువుల గుండెల్లో సింహస్వప్నంగా మారాలి. అలా కనబడుతున్నావు బిడ్డ నువ్వు. అసలు మన సింహం ఎవరండి? యేసయ్య. యూదా గోత్రపు సింహపు బిడ్డలం మనం ధైర్యంగా ఉండాలి. నీతిగా జీవిస్తే ఎలాగండి? నీతిమంతుడు సింహం వలె గర్జిస్తాడు. కనుక పిల్లారా, అట్టి సైన్యముగా ఉండాలని దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకొని మనల్ని పోల్చి చూస్తున్నాడు. అలా అవ్వాలని మనం కూడా ఏం చేయాలండి? ఆశపడాలి, అలా జీవించాలి. తెలుసా మీకు, మనం వెళ్ళే ప్రతి మెట్టు మీద మనము రకరకాలుగా వేరు రూపాల్లో, వేరు పాత్రల్లో రూపాంతరం చెందుతూ ఆఖరికి ఆ స్థాయికి వెళ్తాం. అది దేవుని సంకల్పం. అంటే దేవుని సంకల్పంలో కొన్ని మెట్లు ఉన్నాయి. ఒక మెట్టు మీదకు నువ్వు వెళ్ళినప్పుడు పావురావని అవుతావు. అప్పుడు పావురం లాంటి నిష్కపటమైన మనసు ఉండాలి. మరో మెట్టు మీదకి వెళ్ళినప్పుడు నీకు మరొక జ్ఞానం వస్తుంది. ఏంటది? పాము లాంటి వివేకం వస్తుంది. ఇంకో మెట్టు మీదకి వెళ్ళినప్పుడు నువ్వు ఒక చేప అవుతావు. చేప ఏంటయ్యా అయ్యారంటే నీటిలోనే, లోకంలోనే ఉంటుంది, ఉప్పు సముద్రంలోనే ఉంటుంది చేప. కానీ ఆ ఉప్పు అనే పాపము ఉదాహరణగా చేపలోనికి రాకుండా కాపాడుకుంటుంటుంది. ప్లస్ నదిలో ఈదుతున్న చేపలు ఏం చేస్తుంది? ఒక్కోసారి ప్రవాహానికి కొట్టుకొని పోకుండా ప్రవాహానికి ఏం చేస్తుందండి? ఇది ఎదురుతుంది కష్టాలకి అన్నిటికీ. ఆత్మీయతలో ఈ చేప ఎందులో ఈదాలి? మళ్ళీ నదిలో. ఏ నది? జీవజల నది, పరిశుద్ధాత్మ నదిలో ఈదుతూ అప్పుడేమవుతావు? నువ్వు ఒక చేపవు. ఇంకో మెట్టు మీదకి వెళ్ళినప్పుడు నువ్వేమవుతావు? నక్షత్రాన్ని అవుతావు. ఇంకో మెట్టు మీదకి వెళ్ళినప్పుడు ఏమవుతావు? భక్తుడు అవుతావు. ఇంకో మెట్టు మీదకి వెళ్ళినప్పుడు ఏమవుతావు తెలుసా? ఆరాధికుడు అవుతావు. ఇంకో మెట్టు మీదకి వెళ్ళినప్పుడు ఏమవుతావు? సైనికుడు అవుతావు. ఇంకో మెట్టు మీదకి వెళ్ళినప్పుడు ఏమవుతావు? నువ్వు యాజకుడు అవుతావు. ఇంకో మెట్టు మీదకి వెళ్ళినప్పుడు ఏమవుతావు? నువ్వు రాజు అయిపోతావు. ఇది అనేక మెట్లు గుండా దేవుడు మనల్ని తీసుకెళ్ళి, అందుకు నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అనుకుంటూ చెప్పుకుంటూ మనల్ని తీసుకెళ్తున్నాడు. ఎంత గొప్ప సంతోషకరమైన విషయం. దేవుడు అన్ని విధాలా మన మీద ఆశ పెట్టుకున్నాడు. అయితే ఆయన ఆశ తీర్చడానికి, ఆయన దాహం తీర్చడానికి మనము సిద్ధంగా ఉందాం. దేవా నన్ను నడిపించు నాయన, ఆ చొప్పున యుద్ధం చేయాలి. ఎవరు నేర్పిస్తారట? చెప్పండి. నా చేతులకు నా వేళ్లకు యుద్ధము ఆయనే నేర్పించు. ఆ నేర్పించి ఏమవుతాం అన్నప్పుడు? సైనికుడు అవుతాం. అందుకే శిష్యునకు తగిన మనస్సు మనకు కావాలి. ఆ నేర్పిస్తాడు అన్నీ. ఏ మెట్ల మీద ఏ విధంగా నువ్వు నేను తయారవ్వాలో ఆ దశల్లో దేవుడు నడిపించే ఆఖరికి తన రూపంలో మార్చేస్తాడు మనకి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి. ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి. మన మధ్య ఉన్నటువంటి